ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ టాప్ కీలక నేత రాజీనామా, తీవ్ర టెన్షన్లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అందరికి కూడా రీచ్ అవుతుంది, తెలుస్తుంది. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శనివారం రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డిని కలిసి రాజేశ్వర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు రేవంత్ రెడ్డి పార్టీలోకి స్వాగతం పలికారు. నిజామాబాద్ నగరానికి చెందిన డి రాజేశ్వర్ కాంగ్రెస్ కార్యకర్తగా మున్సిపల్ కౌన్సిలర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించినటువంటి కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ అనుచరుడిగా రాజేశ్వర్కు పేరు ఉంది. జుక్కల్ నియోజకవర్గం నుంచి ఓసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. వైఎస్ జమానాలో రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశారు. వైఎస్ అండతో ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ పార్టీలో క్రిస్టియన్ మైనారిటీ కోటాలో రెండోసారి ఎమ్మెల్సీ అవకాశం దక్కించుకున్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల ముందు ఎమ్మెల్సీ పదవిని పొడిగిస్తారని ఆశపడిన రాజేశ్వర్కు నిరాశ మిగిలింది. జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఆలోచన చేసిన కేసీఆర్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని సీట్లలో గెలిచేందుకు ఎందుకు ఇతర పార్టీ లీడర్లను కాంగ్రెస్ పార్టీలకు ఆహ్వానిస్తున్న విషయం తెలిసిందే.